ఆంధ్రప్రదేశ్లో ఎండలు నిప్పులు చెరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు అమాంతం పెరగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిన్న వైఎస్ఆర్ కడప జిల్లా ఒంటిమిట్టలో అత్యధికంగా 45 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. రాష్ట్రంలోని 262 మండలాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదైనట్లుగా వెల్లడించింది. జిల్లాల వారీగా పరిశీలిస్తే కర్నూలు జిల్లా లద్దగిరి, నంద్యాల జిల్లా సంజమలలో 44.2 డిగ్రీలు, తిరుపతి జిల్లా వరదయ్యపాలెంలో 43.8, మార్కాపురం, నెల్లూరు జిల్లాలో 43 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. అనంతపురం, పల్నాడు, శ్రీ సత్యసాయి జిల్లాలో 42.8 డిగ్రీలు, అన్నమయ్య జిల్లాలో 42.6, కృష్ణా జిల్లా కంకిపడిలో 41.1 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక రానున్న రోజుల్లో ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. ఇవాళ రాయలసీమ, కోస్తా జిల్లాలో ఉష్ణోగ్రతలు 42 నుంచి 44 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అలాగే విజయనగరంలో 19, పార్వతీపురం మన్యంలో 14, శ్రీకాకుళం, పోలవరంలో తలా 4 మండలాలతో పాటు పలు ఉత్తర కోస్తా జిల్లాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.